ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజల్లో దేశభక్తి భావం పెంపొందించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించినట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి తెలిపారు. స్థానిక అంబేద్కర్ చౌక్ నుండి బతుకమ్మ ఘాట్ వరకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, పాఠశాల ఎన్సీసీ విద్యార్థులతో కలిసి ర్యాలీ ఉత్సాహంగా నిర్వహించినట్టు తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజలు, భాషలు, సంస్కృతులు వేరైన త్రివర్ణ పథకం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా 140 కోట్ల మంది భారతీయుల్ని ఏకం చేస్తోందని అన్నారు. భారతదేశాన్ని అన్ని రంగాల్లో ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. యువతల దేశభక్తి భావం పెంపొందించి దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు. స్వాతంత్ర దినోత్సవ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈరోజు సిరిసిల్లలో యువకులందరూ కలిసి విద్యార్థులు యువకులందరూ కలిసి ఇలా అద్భుతమైన తిరంగా ర్యాలీని నిర్వహించడం జరిగింది. మరి ఈ సందర్భంగా యువకులందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు ప్రపంచ దేశంలో ఇలా ప్రపంచం మొత్తం కూడా ఇలా భారతదేశం అంటే ఒక గౌరవమైన ఈరోజు ఒక గౌరవం దక్కిందంటే అది మన ప్రియతమ నరేంద్ర మోడీ గారి నాయకత్వము. ఈరోజు ముఖ్యంగా యువకులు ఇలా ఏదైతే జెన్జీ అని చెప్పుకుంటున్నామో ఇలా యువకులు స్టార్టప్ల ద్వారా కావచ్చు, లేకుంటే అనేక విశ్వ వేదికల పైన అటు ఆటల్లో కావచ్చు, ఇటు వ్యాపార రంగంలో కావచ్చు, లేకుంటే ఇలా సాంకేతిక రంగంలో ఇలా ఎంతో ముందుకు వెళ్తున్నారు ఇలా ఈ జెన్జీలు. కాబట్టి ఇలా భారతదేశం ఒక్కటి భారతదేశం కాదు, ఇలా మారుతున్న దేశం ఇది. అదే పాటుగా ఇలా యువక లోపల కూడా ఒక దేశభక్తి భావన పెంచాలి. ఈ దేశం ఇలా ముందుకు సాగాలంటే, ఈ దేశం ఇంకా పురోగమించాలంటే యువకులందరూ కలిసి కట్టుగా జాతీయ భావాన్ని పెంపొందించుకొని ఈ దేశాన్ని అందరం కలిసికట్టుగా ముందుకు తీసుకుపోతేనే ఇలా వర్గాలకు, కులాలకు, మతాలకు అతీతంగా మనందరం కూడా కలిసికట్టుగా ఉన్నామనే ఒక సంకేతాన్ని ఇలా ప్రపంచానికి కూడా మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందులో భాగంగానే ఇలా ఈ యొక్క తిరంగా రాత్రిని ఇలా ర్యాలీని ఇలా సిరిసిలో నిర్వహించడం జరిగింది. చాలా అద్భుతమైన ర్యాలీలో పాల్గొన్న యువకులందరూ కూడా మరొకసారి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు జరగబోయే స్వాతంత్ర దినోత్సవ ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై. 80వ స్వాతంత్ర దినాన్ని పురస్కరించుకొని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీని ప్రారంభించడం జరిగింది. మరి ఎంతో మంది త్యాగదనుల ఆత్మార్పణంతో ఈరోజు స్వాతంత్రం సిద్ధించింది. భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం లాగా ప్రతి రాష్ట్రానికి సంబంధించి సంస్కృతి కానీ భాష కానీ వేరైనా కానీ 140 కోట్ల మంది ప్రజలందరినీ భిన్నత్వంలో ఏకత్వం లాగా ఈ తిరంగా మనల్ని కాపాడుతుంది. మరి ఈరోజు విశ్వవ్యాప్తంగా భారతదేశాన్ని నెంబర్ 1 స్థానానికి తీసుకురావడానికి గౌరవ ప్రధానమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారు. మరి ఈరోజు మారుతున్న కాలానికి అనుగుణంగా జెన్జీలకు మన దేశభక్తిని నింపడానికి, జెన్జీలకు ఇదివరకున్న చరిత్రను తెలపడానికి, ఈ దేశ భావాన్ని జాతీయ భావాన్ని దేశభక్తిని నింపడానికి కోసం ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ శాఖ ఆధ్వర్యంలో ఈ ర్యాలీని చేయడం జరిగింది. రానున్న రోజుల్లో ఈ యువత కూడా ఈ దేశభక్తిని పెంపొందించుకొని జాతీయత భావాన్ని పెంపొందించుకొని మన దేశ అభ్యున్నతికి పాటుపడాలని కోరుతున్నాం.